టీమ్ రికార్డ్ చేసుకుంటాం. యా హాయ్ మ్యామ్. ఎన్ని క్లాసెస్ అయినాయి మ్యామ్ ఇప్పటికి? డెమో సెషన్స్ ఐ థింక్ దిస్ ఇస్ ద 4th క్లాస్, కరెక్ట్ టీమ్? 3 Yeah, డెమో సెషన్స్ you అయిపోయినాయి. said the 2 demo classes, and yesterday it was the Just introduction. little bit. Yes, Exact. and today is the TypeScript. beginning. ఓకే. 2 డెమో క్లాసెస్. ఎస్టర్డే ఓన్లీ జస్ట్ ఇంట్రడక్షన్ డిస్కస్ చేసుకున్నాం అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు కంప్లీట్లీ టైప్ స్క్రిప్ట్. ఓకే, సో ఎవరైనా ఈ రోజే కొత్తగా జాయిన్ అయ్యారా? యా ఇట్స్ మీ భవానీ. ఓకే, సో లెట్ మీ డూ అ రీక్యాప్. ఓకే, Me also, madam. ఎస్టర్డే ఏ Divya. పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం అనేది ఒకసారి రీక్యాప్ చేస్తాను. జస్ట్ గో త్రూ దట్ అండ్ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? యా ఓకే అండి. గుడ్. సో ద నెక్స్ట్ పాయింట్ ఈస్ హియర్. ఎస్టర్డే మనం టైప్ స్క్రిప్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది డిస్కస్ చేసుకున్నాం. వాట్ ఈస్ దట్? టైప్ స్క్రిప్ట్. సో రైట్ నా మనము ప్లే రైట్ లో టెస్ట్ కేసెస్ ని డెవలప్ చేయడానికి యూజ్ చేసే టెక్నాలజీ వచ్చేసి టైప్ స్క్రిప్ట్. ఈ కోడింగ్ యూజ్ చేసుకొని టెస్ట్ కేసెస్ రాస్తాము అండ్ ఎగ్జిక్యూషన్స్ చేస్తాము. సో టైప్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ ఫ్లో ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫైల్ ని క్రియేట్ చేయాలి అన్న .ts ఫైల్ క్రియేట్ చేస్తాం. టైప్ స్క్రిప్ట్ అంటే .ts, జావా స్క్రిప్ట్ అంటే .js. ఓకే, మీరు టైప్ స్క్రిప్ట్ నేర్చుకుంటున్నారు అంటే ఆబ్వియస్లీ యు ఆర్ లర్నింగ్ జావా స్క్రిప్ట్ ఆల్సో. బట్ ఇంకా టైప్ స్క్రిప్ట్ లో ఇంకా అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. ఓకే, ద నెక్స్ట్ వన్ టిప్. టైప్ స్క్రిప్ట్ లో మనము ఒక కోడ్ రాసాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ console.log వెల్కమ్ టు టైప్ స్క్రిప్ట్ అని రాసాను. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం? సో మన టెస్ట్ కేస్ డెవలప్మెంట్ అయిపోయింది అనుకుందాం. సో ఫైల్ ఆఫ్ ది టెస్ట్ కేస్ నేమ్ ఏంటి? sample.ts ఫైల్ అనేది టెస్ట్ కేస్ నేమ్. సో ఐ మీన్ ఫైల్ నేమ్. ఈ ఫైల్లో మనం రాసిన కోడ్ ఏంటి? వెల్కమ్ టు టైప్ స్క్రిప్ట్ అనేది ప్రింట్ చేయమని అడుగుతున్నాం. ప్రింట్ చేయమని అడిగిన తర్వాత యూ హ్యావ్ టు రన్ ది స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ ని రన్ చేయడానికి టర్మినల్ ఉంటుంది టీమ్. విండోస్ సిస్టమ్ అయితే టర్మినల్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళేసి జస్ట్ యూస్ 3 కమాండ్స్ ఉంటాయి. డైరెక్ట్ టైప్ స్క్రిప్ట్ ఫైల్ ని కంపైల్ చేయాలి అంటే TSC కమాండ్ యూస్ చేస్తాం. TSC స్పేస్ sample.ts అని ఇస్తాం. TSC స్పేస్ sample.ts. ఈ TSC కమాండ్ ఏం చేస్తుందంటే, వన్స్ ఇది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్ క్రియేట్ వన్ జావా స్క్రిప్ట్ ఫైల్. అంటే ఏంటి? sample.js ఫైల్ ని క్రియేట్ చేస్తుంది. ఈ TSC కమాండ్ ఏం చేస్తుంది? TSC కమాండ్ ఏం చేస్తుంది? జావా స్క్రిప్ట్ ఫైల్ ని క్రియేట్ చేస్తుంది. ఓకే, ఈ క్రియేట్ అయిన జావా స్క్రిప్ట్ ఫైల్ ని రన్ చేయాలి అంటే దెన్ యూ కెన్ యూజ్ నోడ్ కమాండ్. నోడ్ sample.js. ఇది ఒక వర్క్ ఫ్లో. అంటే ఏంటి? మనము స్క్రిప్ట్ రాసేదేమో టైప్ స్క్రిప్ట్ లో రాస్తున్నాము. టైప్ స్క్రిప్ట్ లో రాసిన కోడ్ ని జావా స్క్రిప్ట్ కన్వర్ట్ చేసి కన్వర్ట్ అయిన జావా స్క్రిప్ట్ ని రన్ చేస్తుంది. ఈ ఫ్లో అర్థమైందా? నేను ఇదే పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాను. ఓకే, సో అనుష, డైరెక్ట్ కంపైలర్ నోడ్ ఇవన్నీ కాకుండా డైరెక్ట్ ఎగ్జిక్యూటర్ ఉందా అంటే మనకి ఎగ్జిక్యూటర్ ఉంది. సో మీరు ఈ ఫ్లో ఫాలో అవ్వకుండా డైరెక్ట్ TSX అంటే టైప్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ కమాండ్ sample.js అని ఇస్తే మీకు ఇక్కడ వెల్కమ్ టు టైప్ స్క్రిప్ట్ అని ప్రింట్ అవుతుంది. అదే ఇక్కడ ప్రింట్ అవ్వాలంటే ఏ కమాండ్ యూస్ చేసుకోవాలి? నోడ్ కమాండ్ ని యూజ్ చేసుకోవాలి. క్లియర్ ఎవ్రీవన్? So which command did you say? ఇక్కడ ఏ command? ఎగ్జిక్యూటర్ కమాండ్ ని యూజ్ చేస్తాం. TXX. ఓకే, ఇక్కడ కంపైల్ చేసినప్పుడు జావా ఫైల్ క్రియేట్ అవుతుంది కాబట్టి జావా స్క్రిప్ట్ ఫైల్. ఈ జావా స్క్రిప్ట్ ఫైల్ ని రన్ చేయడానికి నోడ్ కమాండ్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నాము? స్క్రిప్ట్ ఏమో టైప్ స్క్రిప్ట్ లో రాస్తున్నాము.
కంపైల్ చేస్తేనేమో జావా స్క్రిప్ట్ ఫైల్ రన్ అవుతుంది, క్రియేట్ అవుతుంది. ఈ క్రియేట్ అయిన జావా స్క్రిప్ట్ ఫైల్ని రన్ చేయడానికి నోడ్ కమాండ్ యూస్ చేస్తాం. సో జావా స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ గా టైప్ స్క్రిప్ట్ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే TSX కమాండ్ యూస్ చేస్తాం. పాయింట్ అర్థమైంది అందరికి? ఏం సరే, నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను ఇప్పుడు. సో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. డెస్క్టాప్ లో కానీ మీకు రెస్పెక్టివ్ డ్రైవర్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. జస్ట్ టైప్ బి అని చెప్పేసి క్రియేట్ చేశాను ఒక ఫోల్డర్. ఈ ఫోల్డర్ ని విజువల్ స్టూడియోలో ఓపెన్ చేద్దాం. రైట్ క్లిక్, హ్యావ్ ఎనీ ఆప్షన్ లైక్ ఓపెన్ విత్ షో మోర్ ఆప్షన్స్. ఇక్కడ చూడండి, ఓపెన్ విత్ విజువల్ స్టూడియో. వన్స్ మీరు విజువల్ స్టూడియోని ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ విత్ విజువల్ స్టూడియో ఉంటుంది. జస్ట్ ఓపెన్ దిస్. సో మన విజువల్ స్టూడియోలో ఓపెన్ చేసిన తర్వాత I'll show you how to create the file, how to execute. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఫ్లో మొత్తం విజువల్ స్టూడియోలో ఎలా టైప్ చేసి ఎగ్జిక్యూషన్ చేస్తాము అనేది చూపిస్తాను. ఓకే, let me do one thing. Again, do right click, show more options, just open Visual Studio. Since it is taking longer time, just use Visual Studio here. VS అంటే Visual Studio ఓపెన్ అవుతుంది. Just click on that. So let me open the folder team. Open folder. So మనం folder ఎక్కడ క్రియేట్ చేసాం? We just created folder into desktop, right? ఏంటి ఫోల్డర్ నేమ్? టైప్ బి. ఓపెన్ ద ఫోల్డర్. ఈ ఫోల్డర్ ఓపెన్ అయిన తర్వాత క్రియేట్ అ ఫైల్. సో మీకు నా కర్సర్ మూమెంట్ కనిపిస్తుంది అందరికి? ఎస్, యా. క్లిక్ ఆన్ దిస్ ప్లస్ ఐకాన్. ఇక్కడ మీకు ఫస్ట్ న్యూ ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. న్యూ ఫైల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫైల్ క్రియేట్ చేయండి, sample.ts. టిఎస్ అంటే ఏంటి? టైప్ స్క్రిప్ట్. ఓకే, టైప్ స్క్రిప్ట్ ఫైల్ ని క్రియేట్ చేయాలంటే టిఎస్ యూస్ చేస్తాం. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేద్దాం. సో స్టేట్మెంట్స్ ని ప్రింట్ చేయడానికి మనము టైప్ స్క్రిప్ట్ లో జావా స్క్రిప్ట్ లో యూజ్ చేసే కమాండ్ ఏంటి అంటే console.log. ఓకే, ఇక్కడ జస్ట్ ఎంటర్ వెల్కమ్ టు టైప్ స్క్రిప్ట్ ట్రైనింగ్. వెల్కమ్ టు టైప్ స్క్రిప్ట్ ట్రైనింగ్. సో వన్స్ మనకి ఇది కమాండ్ రాసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేయాలి అంటే గో టు దిస్ 3 dots, టర్మినల్ ఓపెన్ చేయాలి. ఓపెన్ న్యూ టర్మినల్. సో టర్మినల్ ఓపెన్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా మనం ఏదైతే ఫోల్డర్ ఓపెన్ చేసామో ఆ డైరెక్ట్ పాత్ ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఓకే, వన్స్ ద పాత్ ఈజ్ ఓపెన్, 1 second, let me close this left side window. Once this path is created, just enter the command. సో రాసిన స్క్రిప్ట్ ని కంపైలర్ చేస్తే, సో కంపైలర్ కమాండ్ ఏంటి? TSC కమాండ్. TSC స్పేస్ sample.ts. ts అంటే టైప్ స్క్రిప్ట్ ఫైల్. ఏదైతే మన ప్రింట్ కమాండ్ రాసామో ఇది టైప్ స్క్రిప్ట్ ఫైల్. ఈ ఫైల్ ని మనం కంపైల్ చేస్తున్నాము. ఎంటర్. So once you compile this one, are you guys able to see the left side JavaScript file create అయింది? ప్రీవియస్లీ నేను ఎన్ని ఫైల్స్ క్రియేట్ చేశాను? ఓన్లీ sample.ts ఫైల్ క్రియేట్ చేశాను. బట్ కంపైల్ చేసిన తర్వాత ఏ ఫైల్ క్రియేట్ అయింది? జావా స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ అయింది. ఏబుల్ టు సీ ఎవ్రీవన్? అందరికి కనిపిస్తుందండి? Yes, Anuja. ఎస్. ఈ క్రియేట్ అయిన జావా స్క్రిప్ట్ ఫైల్ ని రన్ చేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ జస్ట్ యూజ్ ద నోడ్ కమాండ్. నోడ్ sample.js. సో ఎప్పుడైతే sample.js అని ఇస్తారో మీరు ఇక్కడ చూడొచ్చు, ద ఫైల్ ప్రింటెడ్ వెల్కమ్ టు టైప్ స్క్రిప్ట్ ట్రైనింగ్. క్లియర్? ఫ్లో అర్థమైందండి టైప్ స్క్రిప్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది? సో మీరు కంపైలర్ ని స్కిప్ చేయొచ్చు అంటే స్కిప్ చేయొచ్చు, ఇది మ్యాండేటరీ ఏం కాదు. బట్ బేసికల్లీ టైప్ స్క్రిప్ట్ వర్క్ దిస్ వే.
ఓకే, బేసిక్ గా మనకి టైప్ స్క్రిప్ట్ ఈ ఫ్లోలో వర్క్ అవుతుంది. సో మనము డైరెక్ట్ కంపైలర్ కాకుండా నేను ఎగ్జిక్యూట్ చేసేస్తాను అంటే యూ కెన్ యూస్ టిఎస్ఎక్స్ కమాండ్. టిఎస్ఎక్స్ కమాండ్ యూస్ చేసి మీరు రన్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ టిఎస్సి జస్ట్ యూస్ టిఎస్ఎక్స్ sample.js. అంటే మనం కంపైల్ చేయకుండా డైరెక్ట్ గా టైప్ స్క్రిప్ట్ ఫైల్ ని రన్ చేస్తున్నాం. టిఎస్ఎక్స్ sample.ts ఫైల్ ఎంటర్. వెల్కమ్ టు టైప్ స్క్రిప్ట్. సేమ్ వాల్యూ ప్రింట్ అయిందా ఇక్కడ? ఎస్. సో ఈ పాయింట్స్ So, నిన్న sir, డిస్కస్ sorry for చేసుకున్నాం. disturbing you. Difference into TSC to TSX. Okay. టిఎస్సి అంటే కంపైల్ చేస్తున్నాము, టిఎస్ఎక్స్ అంటే డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. అంటే టిఎస్సి అంటే అది జావా స్క్రిప్ట్ కన్వర్ట్ అవ్వడానికి అలా చేస్తున్నాం. మనం డైరెక్ట్ గా టిఎస్ఎక్స్ రన్ చేస్తే టైప్ స్క్రిప్ట్ ఫ్లో ఎలా ఉంటుంది అంటే మనం కంపైల్ చేసే టైంలో ఆటోమేటిక్ గా జావా స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేస్తుంది కంపైలర్. ఎందుకు? జావా స్క్రిప్ట్ టైప్ స్క్రిప్ట్ రెండు ఒకటే. అండర్స్టాండ్? సో మనం ఎప్పుడు ఈ టైప్ స్క్రిప్ట్ ఫైల్ ని జావా స్క్రిప్ట్ కన్వర్ట్ చేస్తాము అంటే డిప్లాయ్మెంట్స్ ఉన్న టైంలో సిఐసిడి పైప్లైన్స్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు డైరెక్ట్ టైప్ స్క్రిప్ట్ ఫైల్స్ ని రన్ చేయకుండా ఈ టైప్ స్క్రిప్ట్ ఫైల్స్ ని జావా స్క్రిప్ట్ కి రన్ చేసి ఎగ్జిక్యూషన్స్ పెడతారు. ఓకే, సో టైప్ స్క్రిప్ట్ యొక్క నేచర్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే మనం ఎప్పుడైతే కంపైలేషన్ చేస్తామో వెన్ ఎవర్ యూ డూ కంపైలర్ ఆటోమేటికల్ ఇట్ క్రియేట్ ద జావా స్క్రిప్ట్. ఇది ఆటోమేటిక్ గా జావా స్క్రిప్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ క్రియేట్ చేసిన జావా స్క్రిప్ట్ ఫైల్ ని రన్ చేయడానికి మనం ఇక్కడ నోడ్ కమాండ్ ని యూజ్ చేస్తాం. సో ఈ ఫ్లో అంతా ఎందుకు స్కిప్ చేయాలి అంటే మీరు డైరెక్ట్ ఎగ్జిక్యూటర్ కమాండ్ ని యూజ్ చేసి స్క్రిప్ట్ రన్ చేయొచ్చు టైప్ స్క్రిప్ట్ లో. ఈ టిఎస్ఎక్స్ కమాండ్ ని మాక్సిమం మనం డెవలప్మెంట్ చేస్తాం కదా, టెస్ట్ కేసెస్ ని డెవలప్ చేసే టైంలో యూజ్ చేస్తాం. డైరెక్ట్ ఎగ్జిక్యూటర్ got it. గెటింగ్. టీమ్ ఎనీ అదర్ క్వశ్చన్స్? ఫ్లో అర్థమైంది అందరికి? ఓకే, సో సి హియర్ టీమ్ డబుల్ స్లాష్ ఇస్తే ఈ పర్టికులర్ లైన్స్ అనేవి కమెంట్ అవుతాయి, మనకి ఎగ్జిక్యూషన్ టైంలో ఇంక్లూడ్ అవ్వవు. సో టుడే ఐఎమ్ స్టార్టింగ్ వేరియబుల్స్. వేరియబుల్ క్రియేషన్. టైప్ స్క్రిప్ట్ లో మనం ఎన్ని వేస్ లో వేరియబుల్స్ ని క్రియేట్ చేయొచ్చు అనే పాయింట్ ఇక్కడ నేర్చుకుంటాం. ఓకే, ఏంటి ఎలా క్రియేట్ చేస్తాం వేరియబుల్స్ ని అంటే, ఒకటి కమెంట్ చేయడానికి డైరెక్ట్ గా యూజ్ చేయొచ్చు, లేదు అంటే ఫార్వర్డ్ స్లాష్ అండ్ స్టార్ అండ్ క్లోజ్ దట్ స్టార్ అండ్ ఫార్వర్డ్ స్లాష్. సో మనం ఈ మిడిల్ లో మీరు ఏ లైన్స్ రాసినా అవి ఆటోమేషన్ ఎగ్జిక్యూషన్ టైంలో ఇగ్నోర్ చేస్తుంది అనమాట. సో వేరియబుల్స్ ని క్రియేట్ చేయడానికి టైప్ స్క్రిప్ట్ లో 3 టైప్ ఆఫ్ కీవర్డ్స్ ని యూజ్ చేస్తాము. టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ రెండిట్లోనూ కామన్ గా ఉంటాయండి. వన్ ఈజ్ వార్ కీవర్డ్, లెట్ కీవర్డ్ అండ్ కాన్స్ట్ కీవర్డ్. వార్, లెట్ అండ్ కాన్స్ట్. ఓకే, సో వార్ కీవర్డ్ అనేది టైప్ స్క్రిప్ట్ లో అండ్ ఈవెన్ నాట్ ఓన్లీ టైప్ స్క్రిప్టింగ్, రియల్ టైంలో కూడా నాట్ రికమెండెడ్. దిస్ ఈస్ నాట్ రికమెండెడ్ ఇన్ రియల్ టైమ్ ఆల్సో. ఎందుకు ఇది రికమెండెడ్ కాదు, దీనివల్ల ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ us టాక్ క్రియేట్ అ స్క్రిప్ట్ హియర్. నేను ఇక్కడ వార్ ఏ వేరియబుల్, సో ఏ వేరియబుల్ ని డిక్లేర్ చేసాం కానీ ఏదైనా వాల్యూ అసైన్ చేసామా? కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ. టీమ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, వార్ ఏ అంటే వేరియబుల్ ని క్రియేట్ చేసాం అంతే. అంటే ఎప్పుడైతే మనం ఇక్కడ వార్ ఏ అని ఇస్తామో ఆటోమేటిక్ గా మెమరీలో ఒక స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ స్పేస్ కి నేమ్ ఆఫ్ ది స్పేస్ ఇస్ ఏ, బట్ ఎలాంటి వాల్యూ లేదు ఈ మెమరీలో. ఓకే, సో మనకి ఎలాంటి వాల్యూ లేనప్పుడు మీరు వాల్యూని ఇన్ కేస్ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే కన్సోల్ డాట్ లాగ్ అంటే ఏమొస్తుంది? డైరెక్ట్ ఐమ్ యూజింగ్ ఎగ్జిక్యూటర్. ఆర్ యూ ఏబుల్ టు సీ వాట్ ఈస్ ద వాల్యూ హియర్? అన్డిఫైన్డ్ అని ఉంటుంది. ఎందుకు? ఏ అనే వేరియబుల్ లో ఎలాంటి వాల్యూ లేదు. క్లియర్? ఫస్ట్ పాయింట్. సో అనదర్ పాయింట్ ఏంటి అంటే, సేమ్ ఏ అనే వేరియబుల్ కి వార్ ఏ ఇజ్ ఈక్వల్ టు 10. సో మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి టీమ్,
నేను పైన ఏ వేరియబుల్ ని క్రియేట్ చేశాను, కింద సేమ్ వేరియబుల్ ని క్రియేట్ చేశాను. బట్ ఎలా క్రియేట్ చేశాను? వేర్ కీవర్డ్ ని యూజ్ చేశాను. సో మీరు ఇక్కడ ఏ కీవర్డ్ ని క్రియేట్ చేసేటప్పుడు వేర్ యూజ్ చేసాం, ఇక్కడ వేర్ యూజ్ చేసాం. అంటే ఏంటి? రీడిక్లరేషన్. ఆల్రెడీ వేరియబుల్ ఇక్కడ క్రియేట్ అయింది, బట్ సేమ్ వేరియబుల్ ని మళ్ళీ వేర్ కీవర్డ్ యూజ్ చేసుకొని రీడిక్లరేషన్ చేస్తాను. సో వేర్ లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, ఒకసారి ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసిన తర్వాత సేమ్ వేరియబుల్ ని మళ్ళీ రీడిక్లేర్ చేయొచ్చు. రీడిక్లరేషన్ అనేది పాసిబిలిటీ ఉంది. సో ఎవ్రీ వన్ ఏబుల్ టు సీ, ఇక్కడ ఏ దగ్గర మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. సమ్ రెడ్ కలర్ లైన్ ఈస్ దేర్. ఏబుల్ టు సీ టీమ్ ఇక్కడ బిలో. ఎస్ సార్. సో వెన్ ఎవర్ ఐ డూ మౌస్ ఓవర్ ఇక్కడ చేసినప్పుడు ఏబుల్ టు సీ సమ్ ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. లెట్ మీ క్లోజ్ ది స్క్వేర్ బ్రాకెట్. సి ఇక్కడ ఎర్రర్ ఏంటి అంటే, ఈ ఎర్రర్ వచ్చేసి జావా స్క్రిప్ట్ కి ఎలాంటి ఎర్రర్ రాదు, బట్ టైప్ స్క్రిప్ట్ లో అయితే ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, జావా స్క్రిప్ట్ అనేది డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. జావా స్క్రిప్ట్ ఈజ్ అ డైనమికల్లీ టైప్డ్. సో మీరు టైప్ స్క్రిప్ట్ వచ్చేస్తే టైప్ స్క్రిప్ట్ ఈజ్ అ స్టాటికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. జావా స్క్రిప్ట్ ఈజ్ అ డైనమిక్ అండ్ టైప్ స్క్రిప్ట్ ఈజ్ అ స్టాటిక్. సో మీరు ఇది సేమ్ స్క్రిప్ట్ ని జావా స్క్రిప్ట్ లో ఎగ్జిక్యూట్ చేస్తే వర్క్ అవుతుంది. ఎందుకు వర్క్ అవుతుంది అంటే, మీరు ఏ వేరియబుల్స్ ని క్రియేట్ చేసినా ఇచ్చిన వాల్యూని బేస్ చేసుకొని ఆటోమేటిక్ గా ఏ యొక్క డేటా టైప్ డిజైన్ చేస్తుంది. సో మనం ఇచ్చిన వాల్యూ ఏంటి ఇక్కడ? వాట్ ఈస్ ద వాల్యూ? 10 కదా. 10 అనేది ఏంటి? నెంబరా, స్ట్రింగా? నెంబర్. ఐ నీడ్ ఆన్సర్స్. నెంబర్. సో నెంబర్ అన్నప్పుడు మనకి ఏ యొక్క డేటా టైప్ ఏంటి? ఏ అనే వేరియబుల్ ఏ డేటా టైప్ ని ఆటోమేటిక్ గా తీసుకుంటుంది? నెంబర్. నెంబర్ ని తీసుకుంటుంది. అంటే ఎందుకు? టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ రెండు ఒకటే. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి అంటే, ఐ షో యూ వన్ ఎగ్జాంపుల్. ద టైప్ స్క్రిప్ట్ మీరు డైరెక్ట్ వెబ్సైట్ గా నావిగేట్ అయితే ఇక్కడ క్లియర్ గా ఉంటుంది. టైప్ స్క్రిప్ట్ ఈజ్ అ జావా స్క్రిప్ట్ విత్ సింటాక్సెస్ ఫర్ టైప్స్. అంటే టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ రెండు ఒకటేనండి. బట్ టైప్ స్క్రిప్ట్ లో ఏంటి అంటే ఎక్స్ట్రా సింటాక్సెస్, కొన్ని టైప్స్, ఫంక్షన్స్ ని అడిషనల్ గా యాడ్ చేశారు అంతే. క్లియర్? సో మనం ఆటోమేషన్ స్క్రిప్ట్ డెవలప్మెంట్ చేసే టైంలో కూడా జావా స్క్రిప్ట్ నేచర్, టైప్ స్క్రిప్ట్ నేచర్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది. బట్ టైప్ స్క్రిప్ట్ లో మనకి రీడిక్లరేషన్ ఇవన్నీ అలో చేయదు. అందుకని ఇది టీఎస్ ఫైల్ కదా రైట్ నౌ నేను డెవలప్మెంట్ చేసేది. టీఎస్ ఫైల్ కాబట్టి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. సో ఏ అనే వేరియబుల్ ఆల్రెడీ మీరు డిక్లేర్ చేశారు, రీడిక్లరేషన్ పాసిబిలిటీ అవ్వదు అని చెప్తుంది. ఓకే. సో ఇన్ కేస్ మీరు ఎగ్జిక్యూటర్ కమాండర్ ని యూజ్ చేశారు అనుకోండి, ఎర్రర్ ఏమైనా వచ్చిందా ఎగ్జిక్యూటర్ కమాండర్ లో? దెర్ ఇస్ నో ఎర్రర్. ఫస్ట్ ఏ ప్రింట్ అయినప్పుడేమో అన్డిఫైన్డ్ తీసుకుంది, సెకండ్ టైం ఏ ప్రింట్ అయ్యేటప్పుడు వాల్యూ ఎంత ఆక్యుపై చేసింది ఇక్కడ? 10. క్లియరిటీ? You guys are in same page? పాయింట్స్ అర్థమవుతున్నాయా? I think most of the people came from a manual background, right? That is the reason I'm asking these many times. Clear? ఫస్ట్ అండర్స్టాండ్ వన్ థింగ్. వేరియబుల్ ని ఎలా క్రియేట్ చేస్తాము, వాల్యూస్ ని ఎలా అసైన్ చేస్తాము. ఒక్కొక్క కీవర్డ్ కి ఒక్కొక్క నేచర్ ఉంది. సో ఏది మనకి రియల్ టైంలో రికమెండెడ్, ఏది రికమెండెడ్ కాదు, ఎందుకు కాదు అనేది పాయింట్స్ డిస్కస్ చేస్తాం రైట్ నౌ హియర్. ఓకే. సో ఫస్ట్ నేను వేర్ కీవర్డ్ ని యూజ్ చేసి ఒక వేరియబుల్ ని క్రియేట్ చేశాను. ఎలాంటి వాల్యూని అసైన్ చేయకుండా ప్రింట్ చేస్తున్నప్పుడు మనకి అన్డిఫైన్డ్ అనేది ప్రింట్ అవుతుంది, బికాస్ దెర్ ఇస్ నో వాల్యూ హియర్. అదే మనం ఏ వేరియబుల్ కి సమ్ వాల్యూని ఇచ్చి ప్రింట్ చేసే టైంలో వాల్యూ ప్రింట్ అవుతుంది. అండర్స్టాండ్?
బిఫోర్ కమింగ్ టు అ కంపైలర్ ఆల్ దీస్ థింగ్స్. సరే నేను ఇక్కడ బి ఇస్తాను. ఐ హోప్ ఎవ్రీవన్ క్లియర్ రైట్. ఫస్ట్ ఏ వేరియబుల్ క్రియేట్ చేసాము, నెక్స్ట్ బి వేరియబుల్ కి సమ్ వాల్యూని అసైన్ చేసాము. లేటర్ ఆన్ వీఆర్ ప్రింటింగ్ దోస్ వాల్యూస్. అన్డిఫైన్డ్ 10 వాల్యూస్ ప్రింట్ అయింది. వేరియబుల్ క్రియేషన్, వాల్యూ అసైన్ టు ద వేరియబుల్. క్లియర్? ప్లీజ్ రెస్పాండ్. So the అనుష ఒక ఇంతకు డౌట్ ముందు యా గో హెడ్. ఓకే. అనుష ఒక డౌట్. ఇప్పుడు వేరియబుల్ ఏ మీరు అన్డిఫైన్డ్ ఇచ్చారు, అప్పుడు మళ్ళీ వేరియబుల్ ఏకి 10 అసైన్ చేశారు. సో ఇక్కడ ఎర్రర్ చూపించింది, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీకు 10 కనిపించింది కదా. సో ఎర్రర్ వచ్చినా సరే ఎలా మనకి అవుట్పుట్ వచ్చింది? ఎర్రర్ ఉన్నా కానీ ఎందుకు ఎగ్జిక్యూట్ అయ్యింది అంటే, ఇక్కడ నేను మెన్షన్ చేశాను కదా, జావా స్క్రిప్ట్ అనేది ఏంటి, డైనమికల్లీ టైప్డ్. మీరు డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే జావా స్క్రిప్ట్ నేచర్ ని కన్సిడర్ చేసుకొని ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. బట్ ఎప్పుడైతే మనం టైప్ స్క్రిప్ట్ కంపైలర్ యూజ్ చేస్తాం ఆ టైంలో ఎర్రర్ వస్తుంది. అర్థమైందా? సో ఇక్కడ ఇంత ముందు నేను ఏ ఇచ్చాను, ఇప్పుడు బి ఇచ్చాను కదా. లెట్ మీ కమ్ బ్యాక్ టు ద ఏ ఇచ్చాను అండ్ ఇక్కడ ఏ ఇచ్చాను. సో ఇక్కడ ఏమవుతుంది, ఏ అనేది ఇక్కడ ఎర్రర్ ఉంది, బట్ నేను TS6 కమాండ్ ఎగ్జిక్యూటర్ యూజ్ చేసి రన్ చేస్తున్నప్పుడు ఎర్రర్ ఏమన్నా త్రో చేసింది ఇక్కడ? ఆర్ యు గైస్ ఏబుల్ టు సీ ఎనీ ఎర్రర్? నో No. ఎర్రర్. ఎర్రర్ ఏం రావట్లేదు. ఎందుకు? ఇట్ ఈస్ ఏ డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. మీరు ఎప్పుడైతే TS6 కమాండ్ ఎగ్జిక్యూటర్ కమాండ్ యూజ్ చేసుకొని రన్ చేస్తారో మనకి ఎర్రర్ త్రో చేయదు. ఈవెన్ మనకి ఇక్కడ ఎర్రర్ కనిపిస్తున్నా. ఎందుకు అంటే TS6 కమాండ్ డైరెక్ట్ జావా స్క్రిప్ట్ నేచర్ ని బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ Okay. ఎప్పుడైతే నేను TSC కమాండ్ యూజ్ చేస్తాను అంటే టైప్ స్క్రిప్ట్ కి సంబంధించిన కంపైలర్ కమాండ్ యూజ్ చేస్తాను, మనకి టైప్ స్క్రిప్ట్ అనేది స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతుందండి. డెఫినెట్ గా ఎర్రర్ త్రో చేస్తుంది. లెట్ మీ షో యూ హియర్ TSX ఆఫ్ sample.ts. ఆర్ యు గైస్ ఏబుల్ టు సీ? ఎర్రర్ వచ్చింది Yeah. ఇక్కడ. Got it. Can we ఎందుకు? think it as టైప్ a స్క్రిప్ట్ drawback? Can we think it as a drawback? TSX, we are not getting errors, right? By using TSX డైరెక్ట్ ఎగ్జిక్యూటర్ యూజ్ చేసినప్పుడు ఎగ్జిక్యూటర్ ఈ ట్రీట్స్ ఇది జావా స్క్రిప్ట్ యొక్క డైనమిక్ నేచర్ ని కన్సిడర్ చేస్తుంది, ఎర్రర్ త్రో చెయ్యదు. బట్ మనం కంపైల్ చేసినప్పుడు ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు? టైప్ స్క్రిప్ట్ ఫైల్ ని స్పెసిఫిక్ గా కంపైలేషన్ యూజ్ చేసినప్పుడు ఏవైతే టైప్ స్క్రిప్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వకుండా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని ఎర్రర్ ని అప్రోప్రియేట్ ఎర్రర్ ని త్రో చేస్తుంది. క్లియర్? Clear. టీమ్ అర్థమైంది అందరికి? yeah, but what is the use if అది త్రో చేయనప్పుడు ఎర్రర్ ని త్రో చేయనప్పుడు what is the use of using it? ఏంటి It should show the flaws, right? ఇక్కడ ఎర్రర్ త్రో చేయనప్పుడు యూజ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్. సో మీరు ఇక్కడ జావా స్క్రిప్ట్ ఫైల్ కి అయితే ఇక్కడ ఏమైనా ఎర్రర్ చూపిస్తుందా ఏ వేరియబుల్ కి? ఆర్ యు గైస్ ఏబుల్ టు సీ ఎనీ ఎర్రర్ హియర్ ఇన్సైడ్ ఏ వేరియబుల్? No. జావా స్క్రిప్ట్ లో ఎలాంటి ఎర్రర్ చూపించట్లేదు, బట్ టైప్ స్క్రిప్ట్ లో ఎర్రర్ చూపిస్తుంది. కరెక్ట్? Mhm. ఎందుకు జావా స్క్రిప్ట్ లో ఎర్రర్ లేదు, టైప్ స్క్రిప్ట్ లో ఎర్రర్ ఉంది? రీడిక్లరేషన్ పాసిబుల్ అవ్వదు See, కదా టైప్ స్క్రిప్ట్. ఫస్ట్ పాయింట్, జావా స్క్రిప్ట్ అనేది డైనమిక్ టైప్ లాంగ్వేజ్. ఓకే, మీకు జావా స్క్రిప్ట్ లో ఎలాంటి ఎర్రర్ చూపించదు. మీరు ఈ సేమ్ వేరియబుల్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ క్రియేట్ చేయండి అండ్ ఈవెన్ యూ కెన్ అసైన్ సమ్ వాల్యూ టు దట్ వేరియబుల్ బికాస్ ఇట్ ఈస్ ఏ డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. బట్ టైప్ స్క్రిప్ట్ కి వచ్చేసరికి కంపల్సరీగా టైప్స్ ని ఫాలో అవ్వాలి. అండర్స్టాండ్? టైప్ స్క్రిప్ట్ అనేది కంపల్సరీ రూల్స్ ఫాలో అవుతుంది. ఒక స్ట్రిక్ట్ స్టాటికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ స్ట్రిక్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు కంపైల్ చేస్తేనే ఎర్రర్ వస్తుంది. ఇన్ కేస్ మీరు కంపైల్ చేయకపోయినా ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. మీరు డెవలప్మెంట్ చేసే టైంలోని ఏ దగ్గర ఎర్రర్ చూపిస్తుందో ఎవ్రీవన్ ఏబుల్ టు సీ దట్? Yep. ఏ దగ్గర మౌస్ ఓవర్ చూసినప్పుడు ఎర్రర్ చూపిస్తుందా పైన? సబ్సిక్వెంట్ వేరియబుల్ డిక్లరేషన్ మస్ట్ హ్యావ్ ద సేమ్ టైప్ అని.
Mhm. ఎస్ ఆర్ నో? ఎస్ Yes, అనుష్. సి జావా స్క్రిప్ట్ లోనేమో మనకి ఎలాంటి ఎర్రర్ రావట్లేదు బికాజ్ ఇట్ ఈస్ డైనమికలీ టైప్డ్. బట్ టైప్ స్క్రిప్ట్ లోనైతేనేమో ఎర్రర్ చూపిస్తుంది. వై? బికాజ్ ఇట్ ఈస్ ఎ టైప్ స్క్రిప్ట్. మీరు టైప్ స్క్రిప్ట్ కంపైలర్ ని యూజ్ చేసినప్పుడు మీకు రన్ టైమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ టైప్ స్క్రిప్ట్ కంపైలర్ యూజ్ చేస్తేనే మనకి ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. బికాజ్ ఇది టైప్ స్క్రిప్ట్ నేచర్ ని ఫాలో అవుతుంది కంపైలర్ అనేది. ఎప్పుడైతే మీరు డైరెక్ట్ ఎగ్జిక్యూటర్ యూజ్ చేస్తారో టిఎస్ఎక్స్ ఆఫ్ శాంపిల్ డాట్ జేఎస్ తీసుకుంటారో, టిఎస్ టీమ్ టైప్ స్క్రిప్ట్ తీసుకుంటారో ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎలాంటి ఎర్రర్ చూపించదు. సో ఫస్ట్ నుంచి నేను అదే చెప్తున్నాను, టైప్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనేది డైనమిక్ జావా స్క్రిప్ట్ నేచర్ ని బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఇది వ్యాలిడ్ కాదు అని మనకి తెలుసు బికాస్ వీఆర్ లర్నింగ్ టైప్ స్క్రిప్ట్, దెన్ యూ హ్యావ్ టు డిఫైన్ అప్రోప్రియేట్ వేరియబుల్ డిక్లరేషన్. అండర్స్టాండ్? టీమ్ అర్థమైంది అందరికి? yes, yes. సో ఇక్కడ జావా స్క్రిప్ట్ వేరు, టైప్ స్క్రిప్ట్ వేరు కాదండి, రెండు ఒకటే. టైప్ స్క్రిప్ట్ అనేది కొన్ని రూల్స్, స్ట్రిక్ట్ రూల్స్ ని ఫాలో అవుతుంది. బట్ జావా స్క్రిప్ట్ అలా ఉండదు, డైనమిక్ టైప్ లాంగ్వేజ్. సో ఈ టైప్ స్క్రిప్ట్ ని ఎలా ఇంట్రడ్యూస్ చేశారు ఏంటి అనేది మీకు లాస్ట్ 2 days డెమో సెషన్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, మీరు ఇన్ కేస్ రివ్యూ చేయకపోతే ప్లీజ్ గో త్రూ వన్ మోర్ టైం. సో మనకి టైప్ స్క్రిప్ట్ ఎర్రర్ త్రో చేస్తుంది కానీ బట్ జావా స్క్రిప్ట్ ఎర్రర్ కాదు. సో మనం ఈ టైప్ స్క్రిప్ట్ బేసిక్ గా వర్క్ ఫ్లో ఏంటి, కంపైల్ చేసిన తర్వాత రన్ చేయాలి. కంపైలేషన్ టైంలో ఎర్రర్ వస్తుంది కాబట్టి మనం ఎలా రన్ చేయగలం? సో 2 అప్రోచెస్ చెప్పాను కదా. ఏంటి ఫస్ట్ అప్రోచ్? శాంపిల్ డాట్ టిఎస్ ఫైల్ ని కంపైల్ చేయాలి. టిఎస్సి కమాండ్ యూజ్ చేసుకొని శాంపిల్ డాట్ టిఎస్ అంటే కంపైల్ అవుతుంది. ఇక్కడ జావా స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన జావా స్క్రిప్ట్ ఫైల్ ని శాంపిల్ డాట్ జేఎస్ కమాండ్ యూజ్ చేసి రన్ చేస్తాం. ఇది వర్క్ ఫ్లో. మనం ఈ వర్క్ ఫ్లో మొత్తాన్ని స్కిప్ చేసి ఏం యూజ్ చేస్తున్నాం? టిఎస్ఎక్స్ ఆఫ్ శాంపిల్ డాట్ టిఎస్ యూస్ డైరెక్ట్ ఎగ్జిక్యూటర్ యూజ్ చేసి రన్ చేస్తాం. ఎగ్జిక్యూషన్ చేసే టైంలో మనకి కొన్ని సార్లు ఎర్రర్స్ ఇస్తుంది, కొన్నిసార్లు ఎర్రర్స్ ఇవ్వదు. ఎందుకంటే ఎగ్జిక్యూటర్ సమ్ టైమ్స్ ఇట్ ఫాలోస్ ద కంప్లీట్లీ జావా స్క్రిప్ట్ నేచర్. అండర్స్టాండ్? టీమ్ అందరికి అర్థమైందండి? Yes. ఓకే. సో హియర్ టైప్ స్క్రిప్ట్ లో సేమ్ వేరియబుల్ ని సేమ్ కీవర్డ్ ని యూజ్ చేసి రీడిక్లరేషన్ చేయలేము. అదే ఇక్కడ చెప్తుంది, మీరు రీడిక్లరేషన్ చేయకూడదు సేమ్ వేరియబుల్ ని అని చెప్పేసి. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు డూ వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసి, నేను ఇప్పుడు స్ట్రింగ్ వాల్యూస్ ని అసైన్ చేస్తున్నాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ. సో మనకి ఇక్కడ ఎర్రర్ అయితే చూపిస్తుంది కానీ బట్ టిఎస్ఎక్స్ కమాండ్ యూజ్ చేసి రన్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఎర్రర్ చూపించదు. వన్ సెకండ్, లెట్ మీ క్లియర్ దిస్ లాగ్. Let me delete and open your terminal. TSX of sample dot TS తీసుకున్నప్పుడు టీమ్ సి అన్డిఫైన్డ్ వేరియబుల్ 10 అండ్ ఏబిసి 3 ప్రింట్ అయింది. సో వేర్ కీవర్డ్ ఇక్కడ ఏం చేస్తుంది అంటే, వేర్ కీవర్డ్ ఎలా వర్క్ అవుతుంది అంటే, జస్ట్ కన్సిడర్ వేర్. వేర్ అనేది వేరియబుల్ రీడిక్లరేషన్ కి సపోర్ట్ చేస్తుంది. వేర్ అనేది వేరియబుల్ రీడిక్లరేషన్ కి సపోర్ట్ చేస్తుంది బికాజ్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. సో మనకి ఒకే వేరియబుల్ కి డిఫరెంట్ వాల్యూస్ ని పాస్ చేస్తున్నప్పుడు టీమ్ రన్ టైం అంటే సిఎస్ఈడి పైప్లైన్స్ లో ఎప్పుడైనా రన్ చేసేటప్పుడు మనకి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే వేర్ కీవర్డ్ అనేది నాట్ రికమెండెడ్ ఇన్ రియల్ టైం. రియల్ టైంలో ఇది రికమెండెడ్ కాదు వేరియబుల్స్ ని క్రియేట్ చేయడానికి. క్లియర్ దిస్ పాయింట్? ఓకే.
సో ద నెక్స్ట్ కీవర్డ్ వచ్చేసి లెట్ కీవర్డ్. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20 ఆర్ 20 అండ్ ప్రింట్ console.log ఆఫ్ ఏ. console.log ఆఫ్ ఏ. సో నేను పైన స్క్రిప్ట్ అనేది కమెంట్ చేశాను. సో కమెంట్ చేయడానికి /2 యూజ్ చేస్తాం. లేదు అంటే స్లాష్ విత్ స్టార్ రిప్రజెంటేషన్ మీరు ఇలా ఇచ్చినా కూడా కమెంట్ అయిపోతుంది. ఎగ్జిక్యూషన్ టైంలో ఇవి ఇగ్నోర్ చేస్తుంది అనమాట. రైట్ నౌ లెట్ కీవర్డ్ యూజ్ చేసుకుని ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసి దానికి ఒక వాల్యూ అనేది అసైన్ చేసాము. నౌ రన్ ద స్క్రిప్ట్. క్లియర్ tsx of sample dot సో 20 అనేది ప్రింట్ అయింది. ఓకే, మళ్ళీ సేమ్ వేరియబుల్ ని మీరు లెట్ కీవర్డ్ ని యూజ్ చేసుకొని రీడిక్లరేషన్ చేయడానికి ట్రై చేసినప్పుడు లెట్ కీవర్డ్ అనేది అలో చేయదు. ఇక్కడ డెఫినెట్ గా మనకి ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. డెఫినెట్లీ త్రో అన్ ఎర్రర్. ఆర్ యు గైస్ ఏబుల్ టు సీ ఎర్రర్ ఇస్? ఇక్కడ కూడా నేను టిఎస్ఎక్స్ కమాండర్ ఎగ్జిక్యూటర్ కమాండరే యూజ్ చేశానండి. బట్ వేర్ కీవర్డ్ కి ఎర్రర్ రాలేదు. బట్ ఇట్ ఈస్ థ్రోయింగ్ అన్ ఎర్రర్ ఫర్ లెట్ కీవర్డ్. సో లెట్ అనేది రీడిక్లరేషన్ ని అలో చేయదు. అంటే సేమ్ వేరియబుల్ ని లెట్ కీవర్డ్ ని యూజ్ చేసి మీరు రీడిక్లరేషన్ చేయడానికి ట్రై చేస్తే అలో చేయదు. డెఫినెట్ గా ఎర్రర్ అనేది చూపిస్తుంది. యూ కెన్ సీ ద సింబల్ ఏ హ్యాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్. ఆల్రెడీ డిక్లేర్ చేశారు. అగైన్ యు ఆర్ ట్రైంగ్ టు రీడిక్లేర్. రీడిక్లరేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ లెట్ కీవర్డ్. దిస్ పాయింట్ ఈస్ క్లియర్. వేర్ కీవర్డ్ కూడా మనకు రీడిక్లరేషన్ సపోర్ట్ చేయదు కదా, బట్ అది మనకు అవుట్పుట్ వచ్చింది కదా. ఏంటి దివ్య? వేర్ కీవర్డ్ కదా, సో అది ఎర్రర్ మనకి త్రో చేయలేదు. ఇది లెట్ కీవర్డ్ ఎర్రర్ త్రో చేస్తుంది. డిఫరెన్స్ ఏంటి మరి? వేర్ కీవర్డ్ అనేది ఇక్కడ చూడండి, వేర్ ఏ ఇచ్చాను, వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చాను, వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసి ఇచ్చాను. మన ప్రీవియస్ ఎగ్జిక్యూషన్ లో ఎక్కడైనా ఎర్రర్ త్రో చేసిందా ఎగ్జిక్యూటర్ కమాండ్ యూజ్ చేస్తే? No. చాలా డిఫరెన్స్ ఉంది రెండింటికి. ఇప్పుడు నేను ఈ కమాండ్ అనేబుల్ చేస్తున్నాను. సో లెట్ మీ క్లియర్ దిస్. సో టిఎస్ఎక్స్ కమాండ్ యూజ్ చేసి sample.ts అని ఇచ్చాను. ఎర్రర్ త్రో చేస్తుందా, ప్రింట్ అవుతుందా వాల్యూ? ప్రింట్ అవుతుంది. ఎర్రర్ ఏమైనా ఇచ్చిందా? సేమ్ వేరియబుల్ కదా, ఏ వేరియబుల్ ని క్రియేట్ చేశాను, వాల్యూ అసైన్ చేశాను, మళ్ళీ ఏబిసి అసైన్ చేశాను, బట్ ఎర్రర్ ఇవ్వట్లేదు. ఎందుకు? వేర్ Yes. కీవర్డ్ ని యూజ్ చేసుకొని సేమ్ వాల్యూని మళ్ళీ రీడిక్లేర్ చేయొచ్చు. ఓకే, బట్ సేమ్ థింగ్ మనము లెట్ కీవర్డ్ కి ట్రై చేసినప్పుడు అది వర్క్ అవ్వదు. ఎందుకు? ఈవెన్ సేమ్ కమాండ్ యూజ్ చేస్తున్నానండి ఇక్కడ, టిఎస్ఎక్స్ ఆఫ్ sample.ts అని. ఇట్ ఈస్ గివింగ్ అన్ ఎర్రర్. It does not support redeclaration. లెట్ విల్ నాట్ సపోర్ట్ రీడిక్లరేషన్. రీడిక్లరేషన్ ని లెట్ సపోర్ట్ చెయ్యదు. లెట్ కాన్స్ట్ రెండు సపోర్ట్ చెయ్యదు. కాన్స్ట్ ఏ ఆర్ లెట్ మీ టేక్ బి ఈజ్ ఈక్వల్ టు ఏబిసి అండ్ console.log ఆఫ్ బి. ఒకసారి మనం ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు సేమ్ వేరియబుల్ ని రీడిక్లేర్ చేయాలి అన్న, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. I'm just giving some number here. console.log. If I run these two scripts together, const కి let కి సంబంధించిన క్లియర్ గా రన్ చేద్దాం. క్లియర్ ద పాత్ tsx sample.ts. సో రెండింటికి ఎర్రర్ వస్తుంది. యూ కెన్ సి ఇక్కడ ఎర్రర్ లో ద సింబల్ ఏ హ్యాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్ అండ్ ఈవెన్ ద బి is also declared. Everyone able to see where exactly these errors are triggered? The numbering is also added 31 and 25. The line numbers. సో మనకి లెట్ కాన్స్ట్ అనేది రీడిక్లరేషన్ ని అలో చేయదు. క్లియర్ దట్ పాయింట్? సో వేర్ కి లెట్ కి కాన్స్ట్ కి డిఫరెన్స్ అర్థమైందా? టీమ్
Am I audible? Yes, yes. Yep. Divya, Jyoti, So Srinivasu, this is from the Tejas. redeclaration point of view. Okay. Redeclaration point of view, I'm talking right now. Okay. So వేర్ కూడా రీడిక్లరేషన్ పాసిబుల్ అవ్వదు అన్నారు ఫస్ట్ లో. సో నేను అందుకే లో redeclaration అలో చేస్తుంది. ఓకే. ఎలో చేస్తుంది, అందుకే ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఇప్పుడు నేను ఈ మూడు అన్కమెంట్ చేసి రన్ చేస్తే, సో లెట్ కాన్స్ట్ వేర్ మూడు రన్ చేస్తున్నాను చూడండి. క్లియర్ చేస్తున్నాను పాత్ మొత్తం. tsx of sample.js. If you go scroll up, మనకి ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయో చూపిస్తుంది. ఆర్ యు గైస్ ఏబుల్ టు సీ? నెంబర్స్ చూసారా? 22, 25 అండ్ 31. ఎందుకు 22 చూపిస్తుంది? 22 బికాజ్ ఇట్స్ ఆల్రెడీ డిక్లేర్ అబౌవ్. 25. సో హియర్ టీమ్ కాంబినేషన్ మనం మూడు కలిపి రన్ చేసినప్పుడు వేర్ రన్ అవ్వట్లేదు, ఎర్రర్ చూపిస్తుంది. వేర్కి ఎర్రర్ చూపించట్లేదు. మీరు ఇక్కడ నెంబర్స్ అబ్జర్వ్ చేయండి. ఏ లైన్స్ లో మనకి ఎర్రర్స్ వచ్చినాయంటే 22, 25, 31. సో దిస్ ఈస్ ద 22, 25 అండ్ దెన్ 31. సో ఏం చెప్తుంది? దిస్ వాల్యూస్ ఇట్స్ ఆల్రెడీ Been declared. డిక్లేర్డ్. వేర్కి ఏమైనా ఎర్రర్ చూపిస్తుంది ఇక్కడ? Do we have any error for the var line? No. No error. Because it's a post declaration, redeclaration. ఎందుకు? Because var it allows the redeclaration. Understand? ఇన్ కేస్ నేను లెట్ కాన్స్ట్ మీకు డిజేబుల్ చేసి, కమెంట్ చేసి ఓన్లీ var కి సంబంధించిన స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే రన్ అవుతుందా? ఎస్. ఎర్రర్ ఏమైనా చూపిస్తుందా రైట్ నౌ? I just enabled only var, but it is not giving any error here. Able to see it? Yeah. So I'm just talking about redeclaration point of view. అంటే సేమ్ వేరియబుల్ ని సేమ్ కీవర్డ్ ని యూజ్ చేసి రీడిక్లేర్ చేయడానికి ట్రై చేస్తే మనకి వేర్ కీవర్డ్ అలో చేస్తుంది. అండ్ లెట్ అండ్ కాన్స్ట్ అలో చేయదు. పాయింట్ క్లియర్? Yes. So let me talk the next point. So here, Anusha, from the TSC and TSX point of view, TSX does not show any errors, right? So what do we call that method? TSX, it shows some error, depends upon the nature. Here, where it allows the redeclaration, that is the reason it is not showing an error. But if you comment this var, if you enable this let, now the TSX also giving an error. Able to see? Yeah. It's throw an error. Okay. So that is the reason in real time also we always use this let and const keywords only to declare the variables instead of var. సో మీకు అందుకే టీం నేను స్టార్టింగ్ లో అంటే var let const ఇవి చెప్పేటప్పుడే చెప్పాను, var is not recommended in real time. So the let can be treated as a variable? Let is a keyword. To create a variable, we just use the let keyword and const keyword. Okay. Okay. So the next one, team. So I just want to assign the values. Change the value of the variable. So if you want to change the value of the variable, that is possible. For example, I'm just creating a variable and here value is 10. Okay. Let me use here console.log of a. So value ఏం ప్రింట్ అవుతుంది?
10 వాల్యూ ప్రింట్ అవుతుంది. నా ఏ వేరియబుల్ కి డిఫరెంట్ వాల్యూని అసైన్ చేస్తుందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను వేర్ కీవర్డ్ యూజ్ చేయలేదు, జస్ట్ ఏ యొక్క వాల్యూని రీచేంజ్ చేస్తున్నాను, డిఫరెంట్ వాల్యూని అసైన్ చేస్తున్నాను. సో వేర్ కీవర్డ్ అలో చేస్తుందా డిఫరెంట్ వాల్యూని? ఎస్ ఇట్ ఈస్. ఓకే, పైన స్క్రిప్ట్ అంతా డిజేబుల్ చేశాను. లెట్స్ బి ఫోకస్ ఆన్ దిస్ పర్టిక్యులర్ స్క్రిప్ట్. క్లియర్? సో టీమ్ 10 ఏబిసి రెండు ప్రింట్ అయినాయి, అబ్జర్వ్ చేశారా? ఎస్, ఇక్కడ వేర్ కీవర్డ్ యూజ్ చేయకుండా ఏ యొక్క వేరియబుల్ యొక్క వాల్యూని చేంజ్ చేసాము. సో వాల్యూస్ ని చేంజ్ చేయడానికి వేర్ కీవర్డ్ అలో చేస్తుంది. ఈవెన్ లెట్ ఈజ్ ఆల్సో అలో టు చేంజ్ ద వాల్యూస్. లెట్ మీ గివ్ డిఫరెంట్ నెంబర్ హియర్. మీరు ఈవెన్ లెట్ కీవర్డ్ ని యూజ్ చేసినా కూడా లెట్ కీవర్డ్ ఈజ్ ఆల్సో అలో, లెట్ కూడా అలో చేస్తుంది. మీరు వన్స్ క్రియేట్ చేసిన వాల్యూ కాకుండా అదే వేరియబుల్ కి మీరు వేరే వాల్యూస్ ఏది ఇవ్వాలన్నా కూడా అలో చేస్తుంది, ఎర్రర్ చూపించదు. See here, 10 ABC, 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 ABC 10. Are you guys able to see? I think here I have to change the variable name as B. One second. Let us do a run again. సో see here, 10 ABC, 10 ABC. అంటే పాయింట్ ఏంటి అంటే, మీరు వన్స్ వేరియబుల్ ని క్రియేట్ చేసిన తర్వాత రీఇనిషియలైజేషన్, ఇచ్చిన వాల్యూని కాకుండా వేరే వాల్యూస్ ని మీరు రీఇనిషియలైజ్ చేయాలి అన్నా, రీఅసైన్ చేయాలి అన్నా లెట్ కీవర్డ్, వేర్ కీవర్డ్ రెండు అలో చేస్తాయి. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద వాల్యూ ఆఫ్ ది వేరియబుల్, వాల్యూ ఆఫ్ ది వేరియబుల్ ని చేంజ్ చేయాలి అంటే వాల్యూ కి లెట్ రెండు అలో చేస్తుంది, బట్ కాన్స్ట్ అలో చేయదు. కాన్స్ట్ అలో చేయదు. లెట్ మీ షో యూ నౌ. ఐమ్ జస్ట్ గోయింగ్ టు ద కాన్స్ట్. B or C is equal to type script. Okay. Now console.log of C. సో వాల్యూ ఏం ప్రింట్ అవుతుంది ఇప్పుడు? టైప్ స్క్రిప్ట్ అని ప్రింట్ అయింది, బికాస్ ఇక్కడ మనం వాల్యూ టైప్ స్క్రిప్ట్ ఇచ్చాం. సో నేను ఇప్పుడు సి వేరియబుల్ కి సమ్ న్యూమరిక్ వాల్యూని అసైన్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఎర్రర్ చూపిస్తుంది. ఈవెన్ ఎగ్జిక్యూటర్ ఎర్రర్ కూడా చూపిస్తుంది. TS6 of sample.ts. Are you guys able to see error is giving? టైప్ స్క్రిప్ట్ ఎర్రర్, అసైన్మెంట్ టు కాన్స్ట్ వేరియబుల్. కాన్స్ట్ వేరియబుల్ అనేవి చాలా స్టేబుల్ టీమ్. సో వన్ టైమ్ క్రియేషన్ ఓన్లీ. దట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు, we cannot change the value of the కాన్స్ట్ వేరియబుల్. కాన్స్ట్ వేరియబుల్ యొక్క వాల్యూని మనం చేంజ్ చేయలేము ఒక్కసారి క్రియేట్ చేశారు అంటే. అండ్ ఈ కాన్స్ట్ వేరియబుల్స్ ని మీరు సింపుల్ గా చెప్పాలి అంటే గ్లోబల్ వేరియబుల్స్ అని కూడా అనొచ్చు. అంటే ఒక్కసారి క్రియేట్ చేస్తాము అండ్ నెక్స్ట్ టైము ఈ వాల్యూస్ ని చేంజ్ చేయలేము, బికాస్ దట్ వాల్యూ షుడ్ బి కాన్స్టెంట్. లైక్ అన్ ఎగ్జాంపుల్, కాలేజ్ నేమ్. కాలేజ్ నేమ్ కాన్స్టెంట్ గా ఉంటుంది, మనం ఎప్పుడైనా చేంజ్ చేయడానికి ఉంటుందా? ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. ఏ వాల్యూస్ అయితే కాన్స్టెంట్ గా ఉంటాయో, ఇఫ్ యు నో నీడ్ టు చేంజ్ మేబీ ఇన్ అ ఫ్యూచర్ ఆల్సో, ఆ వేరియబుల్ ని క్రియేట్ చేయడానికి కాన్స్ట్ కీవర్డ్ ని యూజ్ చేస్తాం. అండర్స్టాండ్? సో వాల్యూ అసైన్మెంట్ నౌ వీఆర్ డిస్కసింగ్. వేర్ కీవర్డ్ ని యూజ్ చేసి మీరు వాల్యూని చేంజ్ చేయడానికి ట్రై చేస్తే ఎస్ ఇట్ ఈస్ అలౌయింగ్, వాల్యూస్ ని చేంజ్ చేయడానికి అలో చేస్తుంది. లెట్ కూడా అలో చేస్తుంది, బట్ కాన్స్ట్ ఇట్ ఈస్ గివింగ్ అన్ ఎర్రర్. కాన్స్ట్ అలో చేయదు, డెఫినెట్ గా ఎర్రర్ ఇస్తుంది. అసైన్మెంట్ టు కాన్స్ట్ వేరియబుల్ అని మీరు ఇక్కడ సి గాని చూసినట్లయితే కెనాట్ అసైన్ టు సి బికాస్ ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్. క్లియర్ టీమ్? ఎస్ ఎస్ అనుష. అర్థమైందా వాల్యూస్ అసైన్మెంట్? నెక్స్ట్
So this is the one thing team. The next part ఏంటి అంటే create variable first and assign value later. Okay, what exactly it means. So variables ని create చేద్దాం. var a variable, let b variable, const c variable. సో ఈ మూడింటికి మీరు డిఫరెన్సెస్ చూడండి. ఏ వేరియబుల్ ని క్రియేట్ చేసిన తర్వాత మీరు ఏ వేరియబుల్ ఏ వాల్యూనైనా అసైన్ చేయొచ్చు. దెన్ ప్రింట్ దట్ వాల్యూ లైక్ console.log ఆఫ్ ఏ. నెక్స్ట్ లెట్ కూడా సేమ్ థింగ్. మీరు లెట్ బి వేరియబుల్ క్రియేట్ చేసిన తర్వాత just assign some value to this particular one ABC. Now print the B variable. B variable ని ప్రింట్ చేద్దాం. లాస్ట్ వన్ ఏంటి C వచ్చేసి I'm just giving some string values only here and print the console.c. సో నేను 1 by 1 కాన్స్ట్ మనకి అలౌ చేయదు టీమ్. సో కాన్స్ట్ వేరియబుల్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఇఫ్ యూ క్రియేట్ అ కాన్స్ట్ వేరియబుల్ విత్ ఇన్ డిక్లరేషన్ టైంలోనే మీరు వేరియబుల్ కి వాల్యూని అసైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ అలో. ఈవెన్ ఇక్కడ చూడండి, కాన్స్ట్ డిక్లరేషన్ మస్ట్ బి ఇనిషియలైజ్డ్. ఇఫ్ యూ క్రియేట్ వన్ వేరియబుల్ మస్ట్ యూ హ్యావ్ టు ఇనిషియలైజ్ ద వాల్యూ. దట్ ఈస్ మ్యాండేటరీ ఇన్ కాన్స్ట్. సో బట్ నాట్ లెట్ అండ్ var team. లెట్ మీ డిజేబుల్ కాన్స్ట్ రైట్ నా. లెట్ var రన్ చేస్తున్నాను. లెట్ మీ క్లియర్ దిస్ ఎంటైర్ just use tsx sample.ts. See here 10,000 ABC రెండు ప్రింట్ అయినాయండి. బట్ వెన్ ఎవర్ ఐ జస్ట్ ఎనేబుల్ దిస్ కాన్స్ట్ ని అన్కమెంట్ చేసి రన్ చేసినప్పుడు ఎర్రర్ చూపిస్తుంది. ట్రాన్స్ఫార్మ్ ఫెయిల్డ్ విత్ 1 ఎర్రర్. ఎందుకు? హియర్ ఇక్కడ చూస్తే మీరు లైన్ నెంబర్ 63లో ఎర్రర్ ద కాన్స్ సి మస్ట్ బి ఇనిషియలైజ్డ్. మీరు వేరియబుల్ ని డిక్లేర్ చేశారు బట్ వాల్యూని ఇనిషియలైజ్ చేయలేదు. కాన్స్ట్ కీవర్డ్ యూజ్ చేస్తే కంపల్సరీగా డిక్లరేషన్ టైంలోనే వాల్యూని ఇనిషియలైజ్ చేయాలి అని చెప్తుంది. అండర్స్టాండ్? డిఫరెన్స్ అర్థమైందండి? Yes. ఓకే, 3 పాయింట్స్ డిస్కస్ చేద్దాం. సో కాన్స్ట్ వేరియబుల్ లో మనం నేర్చుకున్న పాయింట్స్ ఏంటి? ఇప్పుడు వేరియబుల్ ని క్రియేట్ చేసాము అంటే మస్ట్ హ్యావ్ టు Initialize. డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ ద వాల్యూ. డిక్లేర్ చేయాలి అండ్ వాల్యూని కూడా ఇనిషియలైజ్ చేయాలి. And it దిస్ ఈస్ cannot be మ్యాండేటరీ replaced. ఫర్ కాన్స్ట్ అండ్ It cannot be value replaced. కెనాట్ చేంజ్. మీరు వాల్యూని ఏమన్నా చేంజ్ చేయడానికి ట్రై చేసినా కానీ దట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ ద వాల్యూ మస్ట్ బి కాన్స్టెంట్. దిస్ ఈస్ మ్యాండేటరీ. బట్ var కి let కి కొన్ని కామన్ గా Const ఉంటాయి. cannot be redeclared, right? The const cannot be redeclared. Redeclaration also not possible for const. Yeah. Redeclaration is also not possible. Redeclaration of the same variable. For example, already C variable ని క్రియేట్ చేసి మళ్ళీ మీరు const of C is equal to something ABC అని ఇచ్చారు అనుకో, it will not allow it. Let me comment this one right now. I'm just using const of C is equal to ABC and this one C. Cannot redeclare a blocked scope variable C. So I'll tell you what is blocked scope and functional scope, but we cannot declare the C variable string. Redeclaration is also not possible. Clear? You no need to worry, already we have a documentation for that. Let me show you that. So Anusha, you shown yesterday the PDF, right? The installation PDF. అది మీరు పంపిస్తామన్నారు కదా, ఏం రాలేదు, వాళ్ళని అడిగాము.
మేనేజ్మెంట్కి ఇచ్చానండి. See here. వాళ్ళు ఇంకా No worries. పంపించాలి. I'll reshare again, okay? ఓకే. See here, var let const. So var is a functional scope. So functional scope అంటే ఏంటి అంటే, so let me show you this functional scope, blocked scope కూడా. So right now everyone understand this variable creation, right? For example, team, I'm just creating one function, a function, ABC. డోంట్ యూజ్ అప్పర్ కేసెస్. సో టైప్ స్క్రిప్ట్లో ఎప్పుడు లోవర్ కేసెస్ యూజ్ చేయాలి. ఇక్కడ నేను ఫంక్షన్ లోపల ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తాను. వార్ ఏ అనే వేరియబుల్ని క్రియేట్ చేసి ఈ వే అనే వేరియబుల్కి సమ్ వాల్యూని అసైన్ చేశాను. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ. సో మీరు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ ఎక్కడ కాల్ చేస్తున్నాం ఈ వాల్యూని మనం? విత్ ఇన్ ద ఫంక్షన్ లో కాల్ చేస్తున్నాం. విత్ ఇన్ ద ఫంక్షన్ అంటే ఏంటి? ఈ కర్లీ బ్రేసెస్ లో ఎక్కడైతే క్రియేట్ చేస్తామో దీని లోపల కాల్ చేస్తాం. సో ఇఫ్ యు కాల్ విత్ ఇన్ ద ఫంక్షన్ అంటే ఈ వార్ కీవర్డ్ యూజ్ చేసి మీరు ఒక వేరియబుల్ ని విత్ ఇన్ ఫంక్షన్ లో క్రియేట్ చేశారు అంటే ఆ ఫంక్షన్ లోపలే వర్క్ అవుతుంది. ఇన్ కేస్ ఫంక్షన్ లోపల కాకుండా బయట వాల్యూని ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తే వర్క్ అవ్వదు. అండర్స్టాండ్? సో ఈ వాల్యూ ప్రింట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ ద ఫంక్షన్. Let me print. Are you able to see 1, 2, 3, 4, 6, 5 values printed? Same. ఎస్ Okay. అనుష. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అవుట్ సైడ్ ది ఫంక్షన్, అవుట్ సైడ్ ఫంక్షన్ ని సేమ్ వాల్యూని మళ్ళీ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అంటే సేమ్ వేరియబుల్, బట్ ఆ వేరియబుల్ క్రియేట్ చేసింది ఎక్కడ? విత్ ఇన్ ద ఫంక్షన్ లో క్రియేట్ చేసాం. అవుట్ సైడ్ ద ఫంక్షన్ మీరు ఆ వేరియబుల్ ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే వర్క్ అవ్వదు. అందుకని మనం వార్ వేరియబుల్ ని ఫంక్షనల్ స్కోప్ అంటాం. విత్ ఇన్ ద ఫంక్షన్ లో మీరు ఎక్కడైనా కాల్ చేయొచ్చు, బట్ అవుట్ సైడ్ ద ఫంక్షన్ సేమ్ వేరియబుల్ ని కాల్ చేయాలి అంటే అలో చేయదు, ఎర్రర్ చూపిస్తుంది. ఎవ్రీవన్ ఏబుల్ టు సీ? ఏ అనేది డిఫైన్ చేయలేదు అంటుంది, బికాజ్ అవుట్ సైడ్ వేరియబుల్ అలో చేయదు. అండర్స్టాండ్? సో హియర్ టీమ్, అందుకనే మనం వార్ కీవర్డ్ ని ఫంక్షనల్ స్కోప్ అంటాం. వాట్ ఎగ్జాక్ట్లీ వీ కెన్ కాల్ వార్ ఫంక్షనల్ స్కోప్. అంటే విత్ ఇన్ ద ఫంక్షనల్ లోనే వర్క్ అవుతుంది కాబట్టి దీన్ని ఫంక్షనల్ స్కోప్ వేరియబుల్స్ అంటాం. క్లియర్? టీమ్? ఎస్ అనుష. ఎస్, రైట్. సో బ్లాక్డ్ స్కోప్ అంటే ఏంటి అంటే, ఏదైనా బ్లాక్డ్ స్కోప్ అంటే కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇఫ్ ట్రూ అనే ఒక కండిషన్ ని తీసుకొని విత్ ఇన్ దిస్ బ్లాక్ అంటే ఇది మొత్తం ఒక బ్లాక్ అన్నమాట. ఈ బ్లాక్ లో ఏదైనా వేరియబుల్స్ ని క్రియేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ వార్ ఏ క్రియేట్ చేసి సేమ్ కంటెంట్ ఏ వేరియబుల్ ని క్రియేట్ చేసి సంథింగ్ ఆ వాల్యూని మీరు విత్ ఇన్ ద బ్లాక్ లో ప్రింట్ చేయొచ్చు, అవుట్ సైడ్ ది బ్లాక్ కూడా ప్రింట్ చేయొచ్చు. ఎందుకు? వార్ అనేది ఫంక్షనల్ స్కోప్, బ్లాక్డ్ స్కోప్ కాదు. బ్లాక్డ్ స్కోప్ లో మీకు ఇక్కడ ఎర్రర్ ఏమైనా చూపిస్తుందా? లెట్ మీ డిజేబుల్ దిస్ వన్. దర్ ఇస్ నో ఎర్రర్ హియర్. ఎందుకు? బికాస్ వార్ ఈజ్ ఎ ఫంక్షనల్ స్కోప్. సో హియర్ టీమ్ బ్లాక్డ్ స్కోప్ వేరియబుల్స్ కీవర్డ్స్ ఏంటి అంటే, బ్లాక్డ్ స్కోప్ లో మనకి లెట్, కాన్స్ట్ అనేవి బ్లాక్డ్ స్కోప్ కీవర్డ్స్ అన్నమాట. విత్ ఇన్ ద బ్లాక్స్ లోనే వర్క్ అవుతాయి. బట్ వార్ అలా కాదు. వార్ యూజ్ చేసి మీరు విత్ ఇన్ ద బ్లాక్ లో వేరియబుల్ క్రియేట్ చేసిన అవుట్ సైడ్ ది బ్లాక్ కూడా యూ కెన్ కాల్ ద వాల్యూ ఆఫ్ ది వేరియబుల్. లెట్ మీ షో యూ నౌ. క్లియర్? సి వాల్యూ ప్రింట్ అయింది చూడండి.
1 2 3 4 5 6 1 2 3 4 5 6. క్లియర్? సో వార్ యూస్ చేస్తే ప్రింట్ అయింది టీమ్, బట్ మీరు ఇదే వాల్యూని లెట్ కానీ కాన్స్ట్ కానీ యూస్ చేసి ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ విల్ నాట్ వర్క్. లెట్ మీ షో యూ దట్ ఆల్సో. కాపీ దిస్ వన్. సో నేను ఇక్కడ లెట్ కీవర్డ్ ని యూస్ చేసి ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇమ్మీడియట్ ఇక్కడ ఎర్రర్ అనేది త్రో చేస్తాను చూడండి. కెనాట్ ఫైండ్ ఏ. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ట్రై టు రన్ ఇట్ విల్ షో అన్ ఎర్రర్. ఎందుకు అంటే ఏ అనేది బ్లాక్డ్ స్కోప్ వేరియబుల్, అంటే విత్ ఇన్ ద బ్లాక్ లోనే క్రియేట్ చేయాలి అండ్ విత్ ఇన్ ద బ్లాక్ లోనే కాల్ చేయాలి. అవుట్ సైడ్ దిస్ బ్లాక్ వన్స్ ఈ క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ యాడ్ అయింది అంటే ఈ బ్లాక్ అనేది క్లోజ్ అయిపోయినట్టే. ఓకే, అవుట్ సైడ్ ఆఫ్ దిస్ బ్లాక్ యాక్సెస్ చేయడానికి ట్రై చేసిన వర్క్ అవ్వదు. ఇట్ విల్ త్రో అన్ ఎర్రర్. ఎందుకు? లెట్ కీవర్డ్ అనేది బ్లాక్డ్ స్కోప్ వేరియబుల్. ద సేమ్ థింగ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ కాన్స్ట్ ఆల్సో. కాన్స్ట్ కూడా మనకి బ్లాక్డ్ స్కోప్ వేరియబుల్. సో మీరు బ్లాక్డ్ స్కోప్ వేరియబుల్స్ ని అవుట్ సైడ్ కాల్ చేయడానికి ట్రై చేస్తే వర్క్ అవ్వదు. క్లియర్? సో ఇప్పుడు ఈ రోజు మనం ఏమైతే పాయింట్స్ డిస్కస్ చేసుకున్నామో, వేరియబుల్ క్రియేషన్స్, స్కోప్ ఏంటి, వార్ వచ్చేసి ఫంక్షనల్ స్కోప్, లెట్ కాన్స్ట్ వచ్చేసి బ్లాకర్ స్కోప్ కి. సో వేర్ లో మనకి రీడిక్లరేషన్ పాసిబుల్ అవుతుందా? ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. రీఅసైన్మెంట్ పాసిబుల్ అవుతుందా? ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. సో వాల్యూ కంపల్సరీగా ఇవ్వాలా? నో అండి, ఇవ్వాలి అన్న రూల్ ఏం లేదు. బట్ లెట్ కానీ లేదు, బట్ కాన్స్ట్ కి అయితే కంపల్సరీగా వాల్యూ అసైన్ చేయాలి. సో హోస్టింగ్ ఒక్కటి పెండింగ్ ఉంది. హోస్టింగ్ ఏంటి అనేది నేను డిస్కస్ చేస్తాను. సో మనకి రియల్ టైమ్ లో రికమెండెడ్ వేర్ అంటే నో, ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఓన్లీ రికమెండెడ్ వన్ ఈస్ ఎస్, లెట్ అండ్ కాన్స్ట్ ఓన్లీ. క్లియర్? టీమ్ Yes, Anusha. So I'll just gather all of your mail IDs from admin team. So I'll give you access to this document as well. Okay. Yeah. Any questions, team? So you said a quiz will be having 30 questions, right? 30 questions, yes. So what are the points we discussed today? Var, let, key, కాన్స్ట్, ఈ 3 కీవర్డ్స్ ని బేస్ చేసుకొని సమ్ కోడ్ కూడా ఇస్తూ ఏది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు క్లియర్ గా అండర్స్టాండింగ్ రావడానికి ఐ జస్ట్ క్రియేటెడ్ వన్ క్విజ్. సో దట్ విల్ హెల్ప్ యూ. సో క్విజ్ అటెంప్ట్ చేయడానికి ముందు జస్ట్ డూ ఇన్స్టాలేషన్ ఆఫ్ టైప్ స్క్రిప్ట్, అంటే విజువల్ స్టూడియో, నోట్.js మొత్తం ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఈ రోజు ఏదైతే నేను కాన్సెప్ట్ చెప్పానో, లైక్ వేరియబుల్స్ ని ఎలా క్రియేట్ చేస్తుంది, రీడిక్లరేషన్ అలో చేస్తుందా లేదా, లెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, వార్ ఎలా బిహేవ్ చేస్తుంది, అండ్ కాన్స్ట్ ఎలా బిహేవ్ చేస్తుంది. వన్స్ యూ గెట్ ద అండర్స్టాండింగ్ దెన్ అటెండ్ ద క్విజ్. ఓకే? యా ఓకే అనుష. సో దట్స్ ఇట్ ఫర్ టుడే టీమ్. ఎనీ క్వశ్చన్స్? Anusha, can I talk with personal to you for 5 minutes? Sure, definitely. So ఈ recording అంటే within what time we will get the recording? To recap. రికార్డింగ్స్ రైట్ నౌ మీకు యూట్యూబ్ త్రూ వస్తున్నాయి కదా. గోయింగ్ ఫార్వర్డ్ కూడా మీకు సేమ్ యూట్యూబ్ త్రూనే రికార్డింగ్ వీడియోస్ డైలీ వస్తాయి. బట్ రైట్ నౌ దిస్ ఆల్ ఆర్ ప్రైవేట్ కదా, సో విల్ మేక్ ఇట్ యాజ్ ఏ ప్రైవేట్. డెమో సెషన్స్ అయితే కనబడుతున్నాయి యూట్యూబ్ లో. యా, డెమో సెషన్స్ ఉంటాయి. బట్ థింగ్ ఏంటి అంటే వన్స్ మీ మెయిల్ ఐడీస్ అన్ని నేను రిసీవ్ చేసుకున్న తర్వాత ఐ విల్ మేక్ ఆల్ ఆఫ్ యువర్ వీడియోస్ యాజ్ ఏ ప్రైవేట్. ఓకే, నేను ఎప్పుడైతే ప్రైవేట్ గా చేస్తానో ఆటోమేటికల్లీ మీకు మాత్రమే మీ మెయిల్ ఐడి యూస్ చేసి లాగిన్ అయితేనే మీకు విజిబుల్ ఉంటాయి, లేదు అంటే విజిబిలిటీ ఉండవు. అదే ఓకే, పెయిడ్ సెషన్స్. మరి ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలంటే మాకు ఎట్లా అంటారు? ప్రాక్టీస్ చేయడానికి ఇన్స్టాలేషన్స్ చేసాం కదా, ఆ వీడియో చూస్తాను, ఇన్స్టాలేషన్ అయిపోతుంది.
But ఇన్స్టలేషన్ అయిపోయిన రేపు తర్వాత ప్రాక్టీస్ చేయండి. మీకు డ్రైవ్ ఫోల్డర్ యాక్సెస్ ఇస్తాను నేను. ఓకే, okay. సో డ్రైవ్ ఫోల్డర్ యాక్సెస్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మీకు అంటే ఆ రోజు డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ రిలేటెడ్ స్టఫ్ అంతా కూడా మీకు డ్రైవ్ లో ఉంటుంది. ఓకే, సో డ్రైవ్ ని ఫాలో అవుతూ దానికి సంబంధించిన డేటాని చెక్ చేసుకుంటూ మీరు డైలీ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, Yeah. డన్. సో వన్స్ మనకి సెషన్ అయిపోయిన తర్వాత నేను ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ గో త్రూ దిస్. ఓకే, థ్యాంక్ యూ టీమ్. Yes, Bhavan, I'll stay here. Just